భేరీ మోగింది. తెలంగాణ ముందస్తుకు ముహూర్తం కుదిరింది. 4 రాష్ట్రాలతో పాటు తెలంగాణకు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది సీఈసీ. షెడ్యూల్ విడుదల కావడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాల షెడ్యూల్ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణలో డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11న కౌంటింగ్ ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. రాజస్థాన్, తెలంగాణకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు చెప్పారు సీఈసీ ఓపీ రావత్. తెలంగాణలో నవంబర్ 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పారు. నవంబర్ 19 నామినేషన్లకు చివరి తేదీ కాగా నవంబర్ 20న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని సీఈసీ రావత్ చెప్పారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 22గా ప్రకటించింది ఈసీ. This is also single phase Telangana and Rajasthan whole state. 7th December 2018 Friday poll. Now date of counting. All the states vote shall be counted on Tuesday 11th December 2018. అయితే హైకోర్టులో ఉన్న కేసుపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ స్పష్టత ఇచ్చారు. తుది ఓటర్ లిస్టుపై మాత్రమే హైకోర్టు స్టే విధించిందని చెప్పారు. ఈ నెల 8న విడుదల చేయాల్సిన ఫైనల్ ఓటర్ లిస్ట్ హైకోర్టుకు చూపించి ఈ నెల 12న విడుదల చేస్తామని ప్రకటించారు. అంతేకాదు కోర్టు నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లపై రావత్ సంతృప్తి వ్యక్తం చేశారు. First thing is, Honorable High Court's case is about electoral roll, and electoral roll Honorable High Court wants to see before final publication, and Commission has already taken a call keeping in view that there are things to be done after Honorable High Court is satisfied. So Commission has already extended the time for final publication. From 8th October it has now gone to 12th October, and by that time we will have an electoral roll ready. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. ప్రభుత్వ స్థలాల్లో ఎలాంటి ప్రకటనలు ఉండకూడదన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అన్ని పోస్టర్లు, కటౌట్లు తొలగించాలని ఆదేశించారు. ఇంటి యజమాని అనుమతితోనే బ్యానర్లు కట్టాలని, గోడ పత్రికలు అతికించాలని చెప్పారు. ఇక ఎన్నికల పనుల కోసం నేతలు ప్రభుత్వ వాహనాలు ఉపయోగించరాదు అన్నారు రజత్ కుమార్. గవర్నమెంట్ ప్రాపర్టీ 24 అవర్స్ లోపల రిమూవ్ చేయాలి. అదేవిధంగా పబ్లిక్ ప్రాపర్టీ అండ్ పబ్లిక్ స్పేసెస్లో ఇలాంటి వయలేషన్స్, పబ్లిక్ స్పేసెస్ అంటే రైల్వే స్టేషన్స్ కావచ్చు, బస్ స్టాండ్స్, ఎయిర్పోర్ట్స్, రైల్వే బ్రిడ్జెస్, రోడ్వేస్, గవర్నమెంట్ బసెస్, ఎలక్ట్రికల్ ఆర్ టెలిఫోన్ పోల్స్, ఇవి అన్నీ 48 అవర్స్ లోపల రిమూవ్ చేయాలి. ఆ ప్రైవేట్ ప్రాపర్టీకి అంటే అన్ఆథరైజ్డ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్, మీకు తెలుసు ప్రైవేట్ ప్రాపర్టీ మీద బ్యానర్స్ కానీ, హోర్డింగ్స్ కానీ, పబ్లిసిటీ మెటీరియల్ కానీ ఆ హౌస్ ఓనర్ పర్మిషన్తో పాటు మీరు పెట్టవచ్చు. అన్ఆథరైజ్డ్గా ఎక్కడైనా అబ్జెక్షన్స్ వస్తే 78 అవర్స్లో రిమూవ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. తెలంగాణలో ఎన్నికల హంగామా మొదలైంది. షెడ్యూల్ విడుదల కావడంతో అటు రాజకీయం మరింత వేడెక్కనుంది.